ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మన హిందూ ధర్మ శాస్త్రాలలో గురు పుష్యమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురువారం నాడు గురు పుష్యమి యోగం కలిసొచ్చింది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి యోగం అని అంటారు. ఈ అద్భుతమైన గురు పుష్యమి యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురు పుష్యమి యోగంలో చేసే కొన్ని పరిహారాలు వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. ఇక పటిందల బంగారం అవుతుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 21వ తేదీన గురువారం నాడు తెల్లవారుజామున 5:53 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గురు పుష్యమి యోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురు పుష్యమి నక్షత్రంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా బాగా కలిసొచ్చి అపార కుబేరులు అవుతారని వేద పండితులు చెప్తున్నారు. అంతటి శక్తి గురు పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఈ పుష్యమి నక్షత్రంలో పిసిరంత బంగారం కొన్నా సరే లక్ష్మీ కటాక్షంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే వెండి వస్తువులు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులను కొన్నా సరే అపారమైన సంపదలు వరించి మీ జీవితంలో త్వరగా కుబేరులు అవుతారు. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా, వెండి కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి గురు పుష్యమి యోగానికి ఉంటుంది. బంగారం మీ ఇంటికి అదృష్టాన్ని పెంచుతుంది. అయితే ప్రతి ఒక్కరూ బంగారం కొనలేరు. కాబట్టి బంగారం కొనలేని వారు గురు పుష్యమి నాడు మర్చిపోకుండా పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఎందుకంటే గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీరు ఊహించలేనంత అదృష్టం, ఐశ్వర్యం మీకు మీ కుటుంబానికి కలుగుతుంది. పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది. 5 రూపాయల పసుపు మీ తలరాతని మార్చేసి విపరీతమైన సంపదలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉండే ఏ వస్తువులన్నా కొన్నా మీ ఇంట్లోకి ధనలక్ష్మి దేవి నడిచొస్తుంది. విశేషంగా ఈ గురు పుష్యమి నాడు లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా మీ ఇంటిపై ఉంటుంది. ఇక మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా సరే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే గురు పుష్యమి నాడు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. అదేవిధంగా ఈ గురు పుష్యమి యోగం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. గురు పుష్యమి నక్షత్రంలో పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. అలాగే ఈ గురు పుష్యమి నాడు ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తును వేసుకోండి. స్వస్తి గుర్తులో సకల దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తును వేసుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదేవిధంగా విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడేవారు, బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు ఈ గురు పుష్యమి నక్షత్రంలో గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన పుష్యమి నక్షత్రంలో ప్రతి ఒక్కరూ గోవుకు నమస్కారం చేసుకుని ఆహారాన్ని తినిపించండి. ఇక మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. విశేషంగా ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. కాబట్టి గురు పుష్యమి యోగం నాడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు లేదా లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీ నారాయణులను పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు ధరించకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ గురు పుష్యమి నాడు ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించండి. మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బు సంపాదించి మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ పుష్యమి నక్షత్రంలో కనకధర స్తోత్రాన్ని చదవండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక పవర్ఫుల్ పరిహారాన్ని చేయండి.
ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ ఇంటి యజమాని పేరు అలాగే మీ కోరికలను మీకున్న సమస్యలన్నీ రాసి ఆ పేపర్ని మడతపెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అదేవిధంగా ఈ గురు పుష్యమి నాడు తులసి మొక్కకి 5 ప్రదక్షిణాలు చేస్తే ముకోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. సంపదలను ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకులకు మాత్రమే ఉంటుంది. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి. కాబట్టి గురు పుష్యమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో 5 యాలకులను పెట్టుకోండి. అలాగే గురు పుష్యమి నక్షత్రంలో స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే ఇక మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. ఇక మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. మరి ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో పేరంబ మదమోదత హస్తిముఖాయే మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ. ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీరు ఊహించలేనంత బంగారాన్ని కొంటారు. అదేవిధంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక గురు పుష్యమి నాడు ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి పుష్యమి నక్షత్రంలో ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుందని నమ్మకం. కాబట్టి గురు పుష్యమి రోజున కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కొత్త పనులను చేపట్టినా చాలా మంచి జరుగుతుంది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో గృహ ప్రవేశాలు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. మన జ్యోతిష శాస్త్రాలలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి పుష్యమి నక్షత్రంలో శ్రీ యంత్రం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులై త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి గురు పుష్యమి నాడు పేదవారికి ఆహారాన్ని దానం చేయడం, వస్త్రదానం చేయడం చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేచన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి,